నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశం. ఏంటిది అవకాశం అంటే ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన శరీరంలో పాల్గొనేటువంటి గొప్ప ఆధిక్యత, యోగ్యత, అర్హత, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందును బట్టి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. గనుక ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుదాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినాలని మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సెల్ ఫోన్స్ ఉంటే దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. లేదా సైలెంట్లో పెట్టుకోండి. ఏ మెసేజ్లు వచ్చినా కూడా చూడకూడదు, వాటి వైపు చూడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవునికి మనము ఏమి ఇవ్వాలంట? మర్యాద, గౌరవము. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వమును కలగజేసిన సర్వ సృష్టికర్త. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉండకుండా ధ్యానించి మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. 10 మంది కన్యకలను గురించి దేవుడు మాట్లాడుతూ, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ అనేకమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దాంట్లో 2వ భాగము పరలోకము గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకము ఎలా ఉంటుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, పరలోకం యొక్క వాతావరణం ఏంటి, పరలోకంలో ఎవరు స్వతంత్రించుకుంటారు, పరలోకంలో ఉండేది ఎవరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు ఏంటి అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు కూడా అవే విషయాలు మనతో మాట్లాడటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మాట చదువుదాం దయచేసి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మౌలికలుగా ప్రేమించి మా పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు. మరొకసారి మీ సన్నిధిలో చేరినటువంటి నన్ను, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సు మాకు అనుగ్రహించండి. నిర్లక్ష్యము, అలక్ష్యం అనేది మాలో ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో తడి ప్రభువా, పరలోక రాజ్యం గురించి తెలుసుకోవడానికి మేము సిద్ధముగా ఉన్నాం. ఆ విషయాన్ని ప్రభువా మీరు మాత్రమే మాట్లాడగలరు, మీరు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే పరలోక వాసి అయినటువంటి వాడు నీవే కనుక పరిశుద్ధాత్మ దేవ నాలో ఉండి నన్ను ప్రభువా మీరు మాట్లాడమని పెట్టుకుంటున్నాను. నన్ను అనుగా మీరు మరుగుపరిచి నాలోంచి మీరు సూటిగా స్పష్టంగా నాతో, మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచితం మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ పరలోక జ్ఞానమును మీరు అనుగ్రహించండి, పరలోకపు తెలివిని మీరు అనుగ్రహించండి, పరలోకపు మాటలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేవానికి స్తోత్రాలు చేస్తున్నాం. మీ పరిశుద్ధాత్మక సంచారం మాకు అనుగ్రహించండి, మీ పరిశుద్ధాత్మక నడిపింపు మాకు అనుగ్రహించి మహిమ పొందమని, అర్థం చేసుకునే జ్ఞానము, తెలివిని, బుద్ధిని కూడా మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరలోకము కదా, 25వ అధ్యాయం 25వ మొదటి వచనము మనం చూసినప్పుడు వాక్యం చెబుతుంది పరలోక రాజ్యము అనే మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 11వ వచనం చదవాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం మరియు పరలోకము తెరవబడి ఉంట నేను చూచుతిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును, అనునామము గలవాడు.
ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు పరలోక రాజ్యము తెరవబడి ఉండుట నేను చూచుతిని. ఎవరు ఆయన చూసింది? యోహాను గారు. ఎక్కడ చూస్తున్నాడు? ఇదంతా కూడా పద్మసు ద్వీపము అనే ఒక ద్వీపంలోనికి అతడు ఆత్మ ద్వారా కొనిపోబడి అక్కడ ఆయనకు జరగబోయే సంగతులు, జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులను ఆయనకి చూపించినట్టుగాను, వివరించినట్టుగాను, తెలియజేసినట్టుగాను, వాటిని ఆయన వ్రాయించినట్టుగాను. ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మానవుని చేత ఆయన వ్రాయించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన పేరు ఏంటిదంటే యోహాను. ఎక్కడికి కొనిపోబడ్డాడంటే పద్మసు ద్వీపములోనికి. ద్వీపంగా అక్కడ ఎవరు ఉండరు, అక్కడ మనుషుల సంచారం ఉండదు. చుట్టూరా అంత సముద్రం ఉంటుంది, ఒక ద్వీపం మాత్రమే ఉంటుంది. ఆ ద్వీపంలోనికి అతడు కొనిపోబడ్డట్టుగా చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియమైన దేవుని సంగమా, వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అంటే, మరియు పరలోక రాజ్యము తెరవబడి ఉండుట నేను చూచుతిని అంటున్నాను ఆయన. ఒక మానవునికి దేవుడు చూపిస్తూ వ్రాయిస్తూ వచ్చాడు. అందుకే ఈ బైబిల్ ప్రకటన గ్రంథము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నవి కొన్ని యెషయా గ్రంథంలోను, కొన్ని ఎజెకియెల్ గ్రంథంలోను, కొన్ని నెహెమియా గ్రంథంలోను, కొన్ని ఆ యొక్క ఇర్మియా గ్రంథంలోను, హోషేయ గ్రంథంలోను అక్కడక్కడ మనకు కొన్ని మర్చుకు కనబడుతూ ఉంటాయి. అక్కడక్కడ కొన్ని మనకు కనబడతాయి అంతే. కానీ టోటల్గా జరగబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ఆ గ్రంథం పేరు ఏంటంటే ప్రకటన గ్రంథం. అది చదువుతూ ఉంటే మనకు భయం వేస్తుంది. చాలా మంది చదువులు పెట్టేస్తారు, చదివినంత వరకు చదివి పెట్టేస్తారు, భయపడి వదిలేస్తారు దాన్ని. అది చదవాలంటే మనము నార్మల్గా ఉండి చదివితే భయం వేస్తుంది. కానీ దేవుని సన్నిధిలో దేవుని సహవాసము సమయాన్ని గడిపినటువంటి వాడు, దేవునితో సాంగత్యము చేసినటువంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే, ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారికి ఇలా జరుగుతుందా అనే కుతూహలం, ఆ ఉత్సాహం, ఆశ, కోరిక కలిగి ఇంకా చదువుతూ ఉంటాడు. అలా చదువుతున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అనేకమైన విషయాలు వానితో కూడా మాట్లాడతాడు, వానికి కూడా తెలియజేస్తాడు. అది చదవాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న వారమై ఉండాలి. దేవుని వరము పొందుకున్న వారమై ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటేనే తప్ప దాని యొక్క విలువ అనేది నీకు తెలుస్తుంది. మనం ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజున మనకు ఈ చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడని అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీరు ఎంతో ప్రార్థన చేసి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయకపోతే ఈ వాక్యం ఇలాగ బోధించబడే ప్రసక్తే లేదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 119వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నీ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూచున్నట్లు, నీ ధర్మశాస్త్రంలో లిఖింపబడినటువంటి సంగతులు చూచినట్లు నా యొక్క కన్నులు తెరవము అని చెప్తూ ఉన్నాడు భక్తుడు. ఆ కన్నులు తెరవబడేటువంటి సమయం, అవి చూచేటువంటి కన్నులు, అవి చూచేటువంటి నేత్రములు కలిగిన వారమై మనం ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హౌ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఎలా మనం జీవిస్తున్నాం ఈ లోకంలో, ఎలా మనం ఉంటున్నాం ఈ లోకంలో, ఎలా మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో, ఎలా మన యొక్క జీవనాన్ని మనం కొనసాగిస్తున్నాం ఈ లోకంలో అంటే, మన కోసం మనమే బ్రతుకుతూ, మన కోసం మనమే జీవనం కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అలాంటి జీవితంలోనే మనం ఉన్నాం తప్ప దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేటువంటి అవకాశమే లేదు మనకి. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మన సమయాన్ని అంతా వృధాపరుస్తూ ఉంటూ ఉన్నాం, మన సమయాన్ని అంతా కూడా మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. జస్ట్ వీఆర్ లివింగ్ అవర్ టైం, స్పాయిలింగ్ అవర్ టైం.
దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అనేకమైన టెన్షన్స్తో మనం బాధపడుతున్నాం, అనేకమైన కష్టాలతో మనం బాధపడుతున్నాం, అనేకమైన శ్రమలతో మనం బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, శ్రమ పడుతూ, ఇబ్బందుల పాలవుతూ, కష్టాల పాలవుతూ మనం జీవిస్తున్నాం తప్ప నిజంగా దేవుడి సన్నిధిని ఆస్వాదించేటువంటి ఆ సమయాన్ని మనం వృధా పరుస్తూ ఉంటున్నాం. కనుకనే మనకు వాక్యంలో ఏముందో తెలియకుండానే మనం క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. పేరుకు మాత్రమే క్రైస్తవం, పేరుకు మాత్రమే విశ్వాసం. There is no faith in you in your heart. There is no belief in your heart. వాక్యం చెప్తుంది, ఒక క్రైస్తవునికి కావాల్సింది విశ్వాసం. ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి కావాల్సింది విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ. ఈ మూడు మాటలలోనే, ఈ మూడు వాటిల్లోనే పునాది వేయబడిందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలంటే క్రైస్తవునికి విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, నిరీక్షణ కావాలి, ప్రార్థన కావాలి. 4 విషయాలు. ఈ 4 విషయాలు, ప్రార్థన ఉంది, నిజమైన ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది. ఏ ప్రార్థనలోనే ఉన్నావు? బేసిక్ ప్రార్థనలో ఉన్నావా, లేక నిజమైన ప్రార్థన అనే మిడిల్ వర్షన్ లో ఉన్నావా, లే హై ఎండ్ లో ప్రేమ దేవుని బిడ్డలలో ఉన్నావా, కన్నీటి ప్రార్థనలోనూ ఉన్నావా? ఏ ప్రార్థనలోనూ ఉన్నావు? ఈ రోజున కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? నిజమైన ప్రార్థన మనం ఎప్పుడు చేస్తాం? వాడు నిజముగా ప్రార్థన చేయటం వల్ల నేను వాడికి సమీపంగా ఉన్నాను వాక్యం చెబుతూ ఉంది. అది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం సర్వే. మరి సమీపంగానే ప్రార్థన కావాలా, లేక ఆయనలో ఉండే ప్రార్థన కావాలా? అలా ప్రార్థన కావాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కన్నీరు రాదు. అది ఎప్పుడో నీకు ప్రతిరోజు కన్నీరు కావాలంటే ఆయనతో ప్రయాణం చేయాలి. హానోకు ఏం చేశాడు? దేవుడితో ప్రయాణం చేశాడు. చేసి మరణంలో రుచి చూడకుండా అలాగే వెళ్ళిపోయాడు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హానోకుడు అడుగుతున్నాడు, దేవుడు ఏమని అడుగుతున్నాడు? అయ్యా వెళ్దామా? ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలాగే. ప్రభు మీరు చెప్పినట్టే నేను మీ వెనకాలే, నా వెనకాల కాదు నాతో పాటు. ఆమేన్, హల్లెలూయా. నా వెనకాల కాదు నాతో పాటు. ఎంత వ్యత్యాసం చూసారా? వెనక నడిచేది వేరు, ఆయనతో కలిసి నడిచేది వేరు, పక్కన నడిచేది వేరు. నా ప్రియమైనటువంటి వారు, పక్కన నడిచే ఆత్మీయ జీవితం మనకు కావాలి. సర్వేంద్రియానాం నయన ప్రధానం, సర్వేంద్రియానాం నయన ప్రధానం, నిన్ను చూడ కనులియుమా దేవా, నిన్ను కనులియుమా దేవా, నిన్ను
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే సర్వ అంగములలో ప్రధానమైన అంగం ఏంటంటే నయనం అనగా కన్నులు. ఆ కన్నులతోనే మనము ప్రపంచాన్ని, లోకంలో ఉన్నటువంటి వారిని మనము చూడగలుగుతూ ఉంటాం. చూస్తేనే ఒక అభిప్రాయం మనకు వస్తుంది, చూస్తేనే మనము ఒక ఆలోచనలోకి రాగలుగుతాం, చూస్తేనే తప్ప మనకు ఒక నిర్ణయానికి మనము వస్తాం. కనుకనే నయనం అనగా కన్నులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ కన్నులతో నువ్వేం చూస్తూ ఉన్నావు? ఆ కన్నులతో నువ్వేమి చూస్తున్నావు? లోకంలో ఉన్నటువంటి చాలా ఉన్నాయి, వేటిని చూస్తూ ఉన్నావని దేవుడు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు. అందుకే పరలోక రాజ్యం తెరవబడి ఉంటా నేను చూచితిని. యోహాను గారు చూస్తూ ఉన్నారు ఏంటంటే పరలోక రాజ్యము తెరవబడి కూడా చూచినాడు. దట్ ఈస్ వాట్ ఎస్ ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. ఆయన చూచిందంటే పరలోక రాజ్యం తెరవబడి కూడా చూచినాడు. అంటే పరలోక రాజ్యం ఉందన్నట్టు కదా లెక్క. ఉందా లేదా? క్రైస్తవునికి కావాల్సిన ఏంటి? వ్రాయబడినటువంటి లేఖనాలను నమ్ముట, వాటిని విశ్వసించుట, నిరీక్షణ కలిగి కొనసాగించుట, ప్రార్థనతో ముందుకు నడుచుట. ఆమేన్ హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తాను. ఇంకేమన్నా చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి నాకు కనబడినది. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును. ఆమేన్. ఏ నామం కలిగిన వాడు? నమ్మకమైన వాడును సత్యవంతుడు అనే నామము కలిగిన వాడు. ఎవరు? ఆ తెల్లని గుర్రం మీద కూర్చుని ఉన్నటువంటి వాని పేరు, ఆయనకు ఇవ్వబడినటువంటి నామము లేక పేరు ఏంటిదనంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది నమ్మకమైన జీవితం. నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా చేస్తానంటున్నాడు. ఇక్కడ కాదు, పరలోకం. హల్లెలూయా. ఎక్కడ చేస్తాడు నిన్ను అధికారిగా? ఇక్కడ నువ్వు బాగా చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెద్ద ఉద్యోగం వస్తుంది. నీ చేతి కింద చాలా మంది పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ గౌరవిస్తూ మర్యాద చేస్తూ నిన్ను పొగుడుతూ ఉంటూ ఉంటారు, నీకు భయపడుతూ ఉంటారు, నీ చేతి కింద అణిగి ఉంటారు. రాజు కింద అనేక మంది మంత్రులు ఉంటారు, తర్వాత సలహాలు ఇచ్చే సలహాదారులు ఉంటారు, ఆ తర్వాత సైన్యాధికారులు ఉంటారు, సైన్యం ఉంటుంది, మంత్రులు ఉంటారు, తర్వాత ప్రజలు ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. ఆయనే సమస్త నిర్ణయకర్త. అలాగనే నిన్ను కూడా ఒక న్యాయాధిపతిగా, నిన్ను కూడా ఒక నిర్ణయ అధికారిగా పరలోక రాజ్యంలో చేస్తాడు. మనుషుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరములు. ఇంకా అది ఎంత వినడానికి ఎంత ఇంపుగా ఉండదో. 70, 80, 80 సంవత్సరాలు. నిన్న కాక మొన్న మా బాబాయ్ బంటను వచ్చేవాడు కదా, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. రెనోవా అనేటువంటి బంజారాయిల్స్లో అక్కడ 3 రోజులు హాస్పిటల్ అడ్డుంటాయి. 81 years, 82 రన్నింగ్. స్టెప్స్ దిగుతూ ఒక 15 రోజుల క్రితం పడ్డాడు కింద. స్పైన్ అప్పుడేం కాలేదు, ఒక 5 days తర్వాత ఆ స్పైన్ గ్యాప్ వచ్చి నర్వ్స్ 2 కూడా ప్రెస్ అయిపోయి, తర్వాత నిలబడలేక కూర్చోబెడితే ఇట్లా పడిపోతుంది. అంటే స్టిఫ్నెస్ అనేది లేకుండా పోయి, అందుకోసం అక్కడ సర్జరీ కోసం అని తీసుకుపోతే లేదు, చాలా క్రిటికల్గా ఉంది పొజిషన్, సర్జరీ మర్చిపోతే మీరు ఫస్ట్ ఆయన బాగా కావడం చూడాలి. అలా చేసిన 4 రోజుల నుంచి తీసుకొచ్చారు, రాత్రి తీసుకొచ్చారు. ఉదయకాలము 5:30 చనిపోయారు. రాత్రి తీసుకొచ్చారు, పొద్దున చనిపోయారు. నిన్న సమాధి చేస్తున్నాం. మనుషుని ఆయుష్, ఆయన అధిక బలం కూడా క్రాస్ అయ్యాడు. కానీ దాని కింద ఉంది ఏంటంటే వాటి గట్టి చెప్పండి, వాటి వైభవము, ఆయాసమే, దుఃఖమే. 40లో ఉన్నా, 30లో ఉన్నా, 50లో ఉన్నా, 20లో ఉన్నా, 60లో ఉన్నా మనం తింటే అరాయించుకోలేకపోతున్నాం.
గ్యాస్. ఏది తిన్నా మనకు కష్టమే అయిపోయింది ఈ రోజున. ఎందుకంటే మనం తినే తిండి అంతట్లో కల్తీగా ఉంది కాబట్టి, అంత కల్మషం చేసేసారు కాబట్టి మనం ఏం చేయబోతుంది ఈ రోజున మనకు ప్రాబ్లం అయిపోతూ ఉంది. హల్లెలూయా. ఇదే కాకుండా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పులు, నడుము నొప్పి, మోకాల నొప్పులు, రకరకాల నొప్పులు, రకరకాల బలహీనతలు మనలో శరీరంలో ఏర్పాటు చేస్తాయి. అయినా నేను బతుకుతాను. అయినా అదేం ఆశను అర్థం కాదు, మరి అదేమి తాపత్రయమో అర్థం కావట్లేదు. ఏ తాపత్రయం ఇదేనంటే బతుకుతా. నువ్వు బతికి ఏం సాధిస్తున్నావు? నువ్వు బ్రతికి ఏం సాధిస్తున్నావు? ఒక్క ఆత్మైన రక్షణకు తీసుకొచ్చావా? ఒక్క ఆత్మనైనా దేవుని మందిరానికి నడిపించావా? ఒక్కరినైనా నువ్వు దేవుని సన్నిధిలోకి మరి పరలోక రాజ్య వారసురాలిగా నువ్వు చేసావా అని అంటే, నువ్వు చేయకపోగా నీ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నావు, శ్రమలు చెప్పుకుంటూ ఉన్నావు, బాధలు చెప్పుకుంటూ ఉన్నావు తప్ప, నీ కష్టాల్లోనే పడి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు తప్ప, పొరలాడుతున్నావు తప్ప, నువ్వు చేసింది దేవునికి ఏమీ లేదు. ఇది మనకు ఏం పీరియడ్ అండి? 78 years పీరియడ్ ఏంటి? ట్రైనింగ్ పీరియడ్ ఇది మనకి. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మనము దేని వైపు మనం ఫోకస్ చేయాలి అని అంటే దేవుని వైపు. మన ఫోకస్ అంతా దేనిపైన ఉంటుంది? రేపు పిల్లలకి ఫీజు ఎట్లా కట్టాలా, ఈ అప్పు ఎట్లా కట్టాలా, ఈ చిట్టి ఎట్లా కట్టాలా, ఈ ఈఎంఐ ఎట్లా కట్టాలా, ఈ ఫైనాన్స్ ఎట్లా కట్టాలా, రేపు ఏం వండుకోవాలా, రేపు ఏమి కట్టుకోవాలా, ఏమి తినాలా, వీటిపైన ఉంటుంది మన ఫోకస్ అంతా. దేవుని పైన ఉందా అంటే లేదు. కొడుకు బాగాలేదని ఒక ఆమె, బిడ్డ బాగాలేదని ఇంకొక ఆమె, అయ్యో భర్త బాగాలేదని ఇంకొక ఆమె, అయ్యో నా కుటుంబంలో ఏది సాధించలేకపోతున్నా ఒక ఆయన, ఎంత సంపాదించినా సరిపోతుందని ఇంకొక ఆయన, ఏం సంపాదించిన లాభం ఏముంది నాకు సమాధానం లేదని ఇంకొక ఆయన. ఈ జీవితం జీవించడం కన్నా చాలా మంది చనిపోయే వాళ్ళు కొంతమంది అయితే పెగ్గేసుకొని పడుకునే వాళ్ళు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి జీవితంలో మనం జీవిస్తున్నాం తప్ప ఒక్కసారైనా దేవుని సన్నిధిలో మోకరించి, నువ్వు ప్రభువా ఈ జీవితం నీది, బ్రతుకు నీది, శరీరం నీది, నా సమస్తము నీవై ఉన్నావు, నేను ఇలా ఉండాను ప్రభువా, నేను ఇలా ఉండడం వల్ల ఉపయోగం ఏమీ లేదు నాయన, దయచేసి నన్ను కనికరించి కృప చూపించి దయ చూపించి నీ రాజ్య వారసునిగా నన్ను చేసి, అయ్యా నేను నీ కోసం నిలబడండి, నీ కోసం బ్రతికే జీవితాన్ని నాకు అనుగ్రహించు అని ఏనాడైనా ఎప్పుడైనా మనము దేవుణ్ణి అడిగినామా? నువ్వు ప్రార్థనకు మోకరిస్తే నీ దేవునితో మాట్లాడ్డా? ఆయన మాట్లాడే దేవుడు కాదా? ఆయన వినే దేవుడు కాదా? ఆయన చూసే దేవుడు కాదా? నీ దగ్గరికి వచ్చే దేవుడు కాదా? ఆయన నీ కోసం పని చేసేవాడు కాదా? ఎలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటున్నావు? ఎంతసేపు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సమస్యల గురించైనా నువ్వు ఆలోచన చేసేది? నిన్ను పుట్టించిన దేవుని నువ్వు కాదని నువ్వు ఏం చేయగలుగుతున్నావు, ఏం చేశావు అని దేవుడిని సూటిగా స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా నేను అడుగుతున్నాను. వాట్ యు హ్యావ్ డన్, వాట్ యు హ్యావ్ ఎర్న్ ఇన్ దిస్ వరల్డ్. నీ ప్రకారంగా వెళ్దాం. ఇప్పటి వరకు నీ కోసం నువ్వే జీవించినావు, నీ కోసం నువ్వే కష్టపడ్డావు, నీ కోసం నువ్వే సంపాదించావు, నీ కుటుంబాన్ని పోషించడానికి, లేక అన్నింటినీ నువ్వు చేస్తూ వచ్చావు కదా. ఏం సంపాదించావు? నీకు సమాధానం ఉందా? నీకు నెమ్మది ఉందా? నీకు మనశ్శాంతి ఉందా? ఒకదాని వెనుక ఒక కష్టాన్ని పడుతూనే ఉన్నావు కదా. ఒక్కసారైనా ఇంత ఎందుకు నేను అనుభవించాలి, నన్ను పుట్టించిన దేవుని దగ్గర నేను మోకరిస్తే కాదా అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? ఒకవేళ నువ్వు అనుకోకపోతే ఈ రోజే, ఈ సమయమే, ఇప్పుడే నీ దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, నువ్వు ఆశ్రయించినటువంటి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఆశ్రయించిన దేవుడు నీతో సంభాషిస్తాడు. నువ్వు ఆశ్రయించిన దేవుడు నీ జీవితంలో ఆయన కార్యము చేస్తాడన్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. He is the God who leads you. He is the God who provides you. He is the God who protects you. He is the God who never fails in your life, in your family. వాక్యం ఏం చెప్తుంది మాట అంటే, ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఆయన అపజయ పాలు కానివ్వడు.
ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టాడు. చూడు నా అరచేతులు నేను చెక్కుకొని ఉన్నానని చెప్తూ ఉన్నాడు. యోహాన్ అంటున్నాడు, ఇదిగో నేను పరలోకము తెరవంటు నేను చూచుతుని ఒక తెల్లని గుర్రము కనబడినది. ఆ గుర్రము పైన ఇదిగో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన పేరు ఏంటంటే, ఆయన నామం ఏంటంటే నమ్మకమైన వాడును సత్యవంతుడని చెప్పబడుతూ ఉంది. ఆ నమ్మకమైన జీవితంలో నేను కూడా కలిగి ఉండడానికి కోరుతూ ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. In what way you are living in this world? How you are living in this world? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కొరకు నీవే నువ్వు ఆశిస్తూ ఉన్నావు, నీ కొరకు నువ్వే జీవిస్తూ ఉంటున్నావు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కుమార్తెను ఒక కుమారుడు ఆ తల్లికి ఆ తండ్రికి లేక ఆ తల్లిదండ్రులకి ప్రేమ దేని బిడ్డలరా వాక్యం చెప్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు ప్రయోజకురాలు అవుతుందో అప్పుడు ఆ తల్లిదండ్రులు చూసుకోగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కుమారుడు తండ్రిని తల్లిని ఇద్దరిని కొడుతూ ఉన్నాడు. ఇద్దరిని కొడుతున్నాడు ఎందుకంటే ఆ ఇద్దరికి పెన్షన్ వస్తుందంట. ఆ పెన్షన్లో సగం మీరు పెట్టుకొని సగం నాకు ఇవ్వండి అని కొట్లాడుతూ ఉన్నారు. అయితే కొడుతూ ఉంటే ఒకడు వచ్చాడు పోస్ట్ ఆఫీస్ నుంచి. అబ్బే హల్లెలూయా. కొట్టాడు, బాగా కొట్టాడు. ఆయన అంగి చిరిగిపోయింది, ఆయన పని చిరిగిపోయింది. అంత చిరిగిపోయేంత వరకు కొట్టాడు. తల్లిని కొట్టాడు, తండ్రిని కూడా కొట్టాడు. వదిలేశాడు, రోడ్డు పైన వదిలేశాడు. ఇంట్లోకి భార్యను తీసుకొని, భార్య కూడా ఫుల్ సపోర్ట్ ఆయనకి. ఒక కొడుకును, వానికి కూడా ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. వానికి కూడా ఒక కొడుకున్నాడు, వాడు కూడా ఇంత పెద్దగా ఉన్నాడు. వాడు కూడా 6th క్లాస్ చదువుతూ ఉన్నాడు. వాడు చూస్తూ ఉన్నాడు, కొడుకు చూస్తూనే ఉన్నాడు. కొట్టాడు, తిట్టాడు, బూతులు తిట్టాడు. అంతా అయిపోయిన తర్వాత వచ్చే లోపల అరుగుపైన కూర్చున్నాడు. అరుగు మీద కూర్చొని కూడా తిడుతూనే ఉన్నాడు. తండ్రిని ఇద్దరు తిడుతూనే ఉన్నాడు. ఒక పోస్ట్ వచ్చింది పోస్ట్ ఆఫీస్ లో. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రేమ దేవుని బిడ్డ జరిగిన విషయం ఏంటంటే, ఏదైనా వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు, ఎవరు కొట్టారు, ఏమైందా సంగతి అడుగుతాడు. చేసిన తర్వాత అడిగితే పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమనంటే, లేదయ్యా ఈయనే ఆయన తల్లిదండ్రులు కొట్టాడు, ఆ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి అనేసి అంటే, అప్పుడు ఆయన అది చెప్పి చూపిస్తాడు. ఏంటిదనంటే, ఈ పోస్ట్ వచ్చింది. ఏం పోస్ట్ అని అంటే తెలియదు మరి ఏముందో, డ్రాఫ్ట్స్ ఉన్నాయి దీంట్లో అని అంటే, ఏదో చూసి చెప్పానంటే వాడు చెప్పి చూస్తే ఏంటంటే చెక్కులు ఉంటాయి దాంట్లో, ఫిల్ అయిపోయింది. ఏమైపోయింది, మెచ్యూరిటీ వచ్చింది. అంటే ఏమంటుందని మెచ్యూరిటీ వచ్చింది అంటే అయిపోయింది, కట్టడం అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి నీ పిల్లలిద్దరి పేర్ల పైన, కుమార్తె పైన కుమారుని పైన, వాళ్ళిద్దరి పేర్ల పైన 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడంట, పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కడుతూ వస్తూ ఉన్నాడు. అంతే, వాడు దెబ్బకు పగిలిపోయాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నట్టు కాదు నీ దేవుడు. నువ్వు లోకంలోని తల్లిదండ్రులు ఇంత గొప్పగా ఆలోచన చేస్తే, నువ్వు ఇంతగా దరిద్రంగా నువ్వు ఆలోచన చేస్తే, నీ దేవుడు ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. కుమారుడు చేపను అడిగితే పాముని ఇస్తాడా, రొట్టెని అడిగితే రాతుని ఇస్తాడా? కాదు నా ప్రేమని దేవుని బిడ్డ. వాక్యం చెప్తున్న మాట, నీ దేవుడు తల్లిదండ్రులుగా వీలైతే గొప్పగా ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడు, నీ పరలోకమందున్న దేవుడు నీ విషయంలో ఇంకెంత గొప్పగా ఆలోచన చేస్తాడు. ఒక ఆమె దేవుని మందిరంలో ఉందంట, విధవరాలు. పెళ్ళయింది, సంసారం చేసింది, 7 సంవత్సరాలు ఆమె దేవుని మందిరంలో ఉంది. ఆమెకి 80 సంవత్సరాలు నిండిపోయినాయి. ఆమె దేవుని మందిరంలోనే ఉందంట, ప్రార్థన చేస్తుందంట. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది, దేవుని పరిచయం చేస్తుంది. ఆమె ప్రవక్త నేను వాక్యం చెబుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వారు, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు. ఆమెకి ఏ రోగం లేదు, ఆమెకి ఏ బలిత లేదు, ఆమెకి ఏ కష్టం లేదు. ఈ రోజు నువ్వు అనేకమైన కష్టాలు అనుభవించడం గల కారణం తెలుసా? వాక్యం ఎందుకు నీకు బలహీనతలు వస్తున్నాయి, ఎందుకు నీకు నొప్పులు వస్తున్నాయి, ఎందుకు నీ శరీరంలో అనేకమైన వ్యాధులను ఏర్పాటు చేస్తున్నాయి ఎందుకు తెలుసా? కేవలం ఏంటంటే ఆలోచనలు, తలంపులు, టెన్షన్స్ పెట్టుకునేసి నీ జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, నీలో ఉన్నటువంటి మా బాబాయ్కి ఆ బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన భయపడిపోయినాడు, చనిపోతానేమో అని భయమో, లేకపోతే పడ్డప్పుడు కింద పడ్డ ఆ క్లాట్స్ వచ్చేసాయి. ఈరోజు మనుషులు బీపీ ఎక్కువ కూడా క్లాట్స్ వస్తున్నాయి తలలో. ఆ క్లాట్స్ అలాగే ఉండిపోయి మెల్లిమెల్లిగా ఆ యొక్క అవి పెరిగిపోవడం వల్ల కొన్ని రోజులకి దాని యొక్క పర్యవసానం చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆయన మర్చిపోవడమో, లేకపోతే ఆయన వదిలేయడమో, లేకపోతే ఆయనకి బలహీనత రావడమో, లేకపోతే పడిపోవడమో, లేకపోతే ఇంకేదైనా జరగడమో జరుగుతూ ఉంది. ఈ బలహీనత అన్ని కారణం ఏంటంటే నీలో ఉన్న టెన్షన్సే. ఆ టెన్షన్స్ అన్నింటి వాక్యం ఏమంటుంది? సమస్త భారం మోయించినటువంటి జనులారా నా యొద్దకు రండి అనగా
నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీకు నెమ్మదిని కలుగజేస్తాను, మీ భారం నా పైన వేసేయండి, మీ చింత యావత్తు నా పైన వేయండి అని దేవుడు చెప్తూ ఉంటే, దేవుని వైపు చూడమని చెప్తూ ఉంటే, మనం దేవుని వైపు కాక మనం కేవలం సమస్యల వైపు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనం పరలోకము తెరవబడి ఉంటే చూసిన అది పక్కకు పెట్టేస్తే కనీసము దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన వెలుగును గాని, ఆయన దర్శనమును గాని, ఆయన యొక్క వాక్యమును గాని, ఆయన స్వరమును గాని వినని స్థితిలో మనము లేవు. ఇంకా పరలోకం తెరవబట్ట ఏం చూస్తాం అని వచ్చిన బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ లోకంలోని ట్రైనింగ్ పీరియడ్ ఉంది 70 years 8 years. అధిక బలం ఉన్నట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ లో నువ్వు పాస్ అవ్వాలి. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మాత్రమే లేపబడతారు, మిగతా వారు లేపబడరు. నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో జీవించాలి, క్రీస్తులో ప్రయాణం చేయాలి, క్రీస్తులో నీ యొక్క ప్రయాణము కొనసాగించాలి, క్రీస్తులో ఉండి నువ్వు నడవాలని వాక్యం చెబుతూ ఉంది. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నీ దేవుడు నడిపించేవాడు కానీ నీ చెయ్యిని విడిచిపెట్టేవాడు ఆయన ఎంత మాత్రము కాదు. He never fails to leave your hand. He always holds your hand. దేవుని వాక్యం చెప్తున్నా, ఎప్పుడు నీ చెయ్యిని పట్టుకునేవాడు తప్ప విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నువ్వు ఏదైనా జరగకూడదు జరిగిందనంటే ఆయన చెయ్యి నువ్వు పట్టుకొని ఉండాలా, నువ్వు వదిలేసి ఉండాలా. నీ చెయ్యి ఆయన చేతిలో ఉందంటే నేను విడిచిపెట్టు. నువ్వు ఆయన పట్టుకున్నావా వదిలేస్తావు, ఆయనను పట్టుకున్నాడా విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు పరిగెడుతున్నా వదిలేవాడు కాదు, నువ్వు పడిపోతున్నా ఆయనను వదిలేవాడు కాదని సంగతిని నువ్వు గ్రహించాలని, గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వాడును సత్యవంతుడును అని అతనికి పేరు పెట్టబడి ఉన్నదా. తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శన చేయించు, ఆయన నీతిని బట్టి విమర్శన చేయించు, యుద్ధము జరిగించుచు ఉన్నాడు. వట్టిగా చేయట్లేదు, యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడంట? ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. వట్టిగా చేయట్లేదు. నేను కూడా మనం కూడా యుద్ధం చేస్తున్నాం. చేతిలో కత్తులు మాత్రమే లేవు, తలవార్లు మాత్రమే లేవు, బల్లలు మాత్రమే లేవు, డాలు కూడా లేదు, కానీ యుద్ధం చేస్తున్నాం. వేటితో యుద్ధం చేస్తున్నాము అని అంటే ఆకలితో యుద్ధం చేస్తున్నాం, తిండితో యుద్ధం చేస్తున్నాం, బట్టలతో యుద్ధం చేస్తున్నాం, ఉద్యోగాలతో యుద్ధం చేస్తున్నాం, సంపాదనతో యుద్ధం చేస్తున్నాం, ఫీజులతో యుద్ధం చేస్తున్నాం, కిరాయిలతో యుద్ధం చేస్తున్నాం. అంతేనా? వీటితోనే మనం యుద్ధం చేసేది. బర్గర్ కావాల్సిన వాడికి పిజ్జా కావాలంటాడు, పిజ్జా వద్దడానికి ఏమో ఇంకోటి కావాలంటాడు. వీటితో యుద్ధం చేస్తున్నాం మనం. మీరు వచ్చిన జస్ట్ వీఆర్ ఫైటింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ అవర్ సేక్. మన కోసం మనం యుద్ధం చేసుకుంటూ ఉన్నాం. అప్పులతో యుద్ధం చేస్తూ ఉన్నాం, బలహీనతతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వ్యాధులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. అవి మనం తెచ్చుకున్నవే. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకో కొంచెం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవి మన దగ్గరికి రావద్దు అంటే వస్తాయా? రావద్దంటే వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే నువ్వు కరెక్ట్గా లేవు కాబట్టి వస్తాయి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు సాగుతా. ఫర్ ఎగ్జాంపుల్ చేశాను. ఇప్పుడు ఇది కొన్నాడు కదా, ఇదంటే దేవసంగా వాడబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకవేళ ఇది కాకుండా ఆయన ఒక మంచి బైక్ కనబడి ఉంటే, ఒక 350cc బైక్
స్పోర్ట్స్ బైక్ కనబడి ఉంటాయి. మీ మమ్మీ నువ్వు అది కొన్నాను కదా, నువ్వు మళ్ళీ అయితే దీనిపైన పడ్డావు నువ్వు అని మమ్మీ అన్నది అనుకో. మమ్మీ అది ఎప్పుడైనా కొనొచ్చు మమ్మీ, లేదు మమ్మీ నాకు బైకే కావాలని అన్నాడు అనుకో. అప్పుడు ఆయన దేవుడికి లోపడ్డట లేకపోతే బైక్కి లోపడ్డట? అన్న చెప్తున్నాడు, తమ్ముడు చెప్తున్నాడు, మమ్మీ చెప్తుంది, డాడీ చెప్తుంది, ఇంకోటి చెప్తున్నాడు, లేదు నువ్వు దేవుడు ఒప్పుకున్నావు ఏదో ఊరికే ఒప్పుకున్నాడు, ఏదో ఒక్కసారి అన్న ఒప్పుకున్నా అనేసి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదైతే నేను రోజు తిరుగుతా అని, అది ఒక 6 వారానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా గంట సేపు మాత్రమే నేను కొట్టేది. స్టార్టింగ్లో అదే బైబిల్ ఇప్పుడు చదువుతున్నారు మీరు, వాక్యం చెప్తున్న వాక్యం బైబిల్ వినకుండా వాక్యం బైబిల్ చదువుతూ ఉంటారు, దర్శనాలు చెప్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా అని ఒకవేళ చేశాను అన్నుంటే ఈ రోజున పరిస్థితి వేరేలాగా ఉంటుంది. తను ఆశించింది దేవుని మందిరంలో, ఒకవేళ తన కోరిక తనకు కనపడింది ఏదైతే కనపడిందో దానిపైన తన మనసు నిలుపుకోలేక దాని వైపు తిరిగి ఉంటే పరిస్థితి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎవరిని నమ్మినట్టయినా? తన మనసుని నమ్ముకున్నాడు. మనం ఎవరిని నమ్ముతున్నాం? అంతొద్దు. మన మనసుని మనమే నమ్ముతున్నాము. మనకు ఆలోచన ఏదైతే మన మైండ్లో ఉంటుందో దాన్నే గట్టిగా, అప్పుడప్పుడు నన్ను కూడా అంటారు, అన్న ఏది చెప్పినా అన్నదే కరెక్ట్ అంటాడు. ఎస్, నన్ను నేనే కరెక్ట్ అనుకుంటా కాబట్టి నేను గట్టిగా పడ్డా. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆత్మీయంగా, లోకానుసారంగా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఆయన తిరిగితే అంతే సంగతులు. తిరగలేదు కాబట్టే ఇక్కడ ఈ రోజున వాయించగలుగుతూ ఉంటారు. ఈ ఆశీర్వాదం వట్టిగా పోదు, ఈ దీవెన వట్టిగా పోదు, ఈ మేలు వట్టిగా పోదు, ఈ యొక్క ఆ దేవుడి యొక్క ఆ యొక్క తలాంతు వట్టిగా పోదు. ప్రేమను దేని ఆశీర్వాదం కోసం వాయిస్తున్నావా బాబు? ఆశీర్వాదం కోసం వాయిస్తున్నావా? కొన్ని దీవెన కోసం వాయిస్తున్నావా? మేలు కోసం వాయిస్తున్నావా? ఇది అయితే అలా అయితే నీకు ఏం రా. దేవుని నామ మహిమార్థమై దేవుని గణితార్థమై నువ్వు వాయిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మహిమ నీ మీద దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం దిగి వస్తుంది? దేవుని మహిమ రావాలి, దేవుని ఘనత రావాలి మన మీదికి. దేవుని ఆశీర్వాదం కోరుకోవడానికి దానికోసం కాదు మనం చేయాల్సిన పని. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు ఏదో ఆశించి చేస్తూ ఉంటారు. ఆశించి చేసే వారి జీవితంలో అది కరెక్ట్ ఎంత మాత్రము కాదు. కరెక్ట్ ఏంటిదో తెలుసా? ఏది ఆశించకుండా చేసేది. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మ్యూజిషియన్స్ ని, కొంతమంది పెద్దలు అంటే గద్దలు అంటే దాని అర్థం ఏంటంటే ఫంక్షన్ హౌస్ నడిపేటువంటి సేవకులు వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళని పాడు చేసేసారు. మ్యూజిషియన్స్ ని, వాళ్ళ తలాంతులని దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో వట్టిగానే వాయించాలి. వట్టిగానే వాయిస్తేనే నీకు మహిమ, దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు డబ్బులు తీసుకొని చేస్తే అది దేవునికి మహిమ రాదు. నువ్వు జీతం తీసుకుంటున్నావు, జీతం తీసుకుంటే మహిమ రాదు దేవునికి. నీకు మాత్రం, నీకు కూడా ఆశీర్వాదం రాదు, దీవెన రాదు, మేలు రాదు, మహిమ నీకు కూడా కలగదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, చక్కగా వాడబడుతున్నటువంటి పిల్లల్ని చెడగొట్టినారు, పడగొట్టినారు. తర్వాత వారి జీవితం నాశనం అయిపోయింది. చాలా మంది గుట్కలకి, గంజాయిలకి, తర్వాత రకరకాల తాగుడ్లకి, రకరకాల వాటికి వాళ్ళు ఉపయోగించుకొని వారి జీవితాలను పాడు చేసుకున్నారు యవ్వనస్తులు. దేవుని మందిరంలో డబ్బులు తీసుకొని కాదు వాయించాల్సింది, దేవుని సన్నిధిలో డబ్బులు తీసుకొని కాదు వాయించాల్సింది. నీకు నీవే వస్తువు తెచ్చుకోవాలి, దేవుని మహిమార్థమైన వాయించాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది, అప్పుడే నీకు కూడా మహిమ కలుగుతుంది. అప్పుడే ప్రేమ దేవుని జీవితంలో రావాల్సినవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి నీ వెనకాల క్యూ కట్టి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఆశిస్తే రావు. మళ్ళొకసారి చెప్తున్నా, ఆశించి కొట్టొద్దు, ఆశించి తీసుకురావద్దు. ఆశించకుండా నువ్వు చెయ్యాలి. అప్పుడే నీ దేవుడు నీ యొక్క హృదయాన్ని చూస్తాడు. అప్పుడు నువ్వు చేసే పనిని, నీ హృదయాన్ని దేవుడు గమనిస్తున్నాడు, నీ మనసును దేవుడు చూస్తూ ఉంటున్నాడు, నీ మనసు ఎలా ఉందని దాని వైపు చూస్తూ ఉంటున్నాడు. ఒకవేళ దేవుడు నువ్వు ఒక మనిషి తీసుకొచ్చి ఆ 500cc బైక్ తీసుకొచ్చి ముందర పెట్టినా కూడా లేదు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను వాయించాలి, నా తలంతో దేవుని చేత వాడబడాలి అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు వచ్చి వాయిస్తావో,
దానికి ఉన్నటువంటి ఘనత మహిమ ఇంకొకటి లేదన్న సంగతిని జ్ఞాపకం చేయి. ఇప్పటి మటుకే నువ్వు చూసుకోవద్దు, ఇప్పటి మటుకే నువ్వు చూసుకో. తీసుకున్నాక ఒకవేళ నువ్వు బండి నడిపిస్తూ యాక్సిడెంట్ అయితే, నువ్వు చచ్చిపోతే ఆలోచన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. నీతి విషయమై నీతి విషయమై విమర్శన చేయొచ్చు. నీతి కోసం యుద్ధం చేయాలి. ఎవరి కోసం యుద్ధం చేయాలి? మనం చేస్తున్నామండి. నీతి కోసం, దేవుని కోసం, నీతి మంతుడైన దేవుని కోసం నువ్వు ఏం చేయాలంట? యుద్ధము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, వరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, వరపురానిది నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. ఆ మధురమైన ప్రేమను నువ్వు పొందుకోవాలి. ఆ మధురమైన ప్రేమను ఆస్వాదించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు దేవుని సన్నిధిలో వాడబడాలి. నీ తలాంతులు దేవుని సన్నిధిలో వాడబడాలి. నీకు ఇచ్చిన వరము దేవుని సన్నిధిలో వాడబడాలి. నీకు ఇచ్చిన ఫలములు దేవుని సన్నిధిలో ఫలింప చేయాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే భక్తులు ఏమంటారు తెలుసా? నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. నీవు చేసిన పేర్లకు, నీవు చూపిన కృపలకు వందనం. ఆయన చూపించిన కృప సామాన్యమైనటువంటిది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాన్ని తీసుకొని పోయాడు, యోహాన్ని కూర్చోబెట్టుకున్నాడు, యోహానికి కళలు ఇచ్చినాడు. ప్రేమ దేవుని బిడ్డరా, ఆయనతో మాట్లాడతాడు. ఆయన ఏం చూశాడంట? మొదటిది పరలోక రాజ్యము తెరవబడుట ఆయన చూచినట్లుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. తర్వాత ఏమంటున్నాడైనా? తెల్లని గుర్రం ఒకటి చూస్తున్నాడు. ఆ గుర్రం పైన కూర్చున్నటువంటి వాడు ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడును, సత్యవంతుడును, ఆ నామము కలిగినటువంటి వాడు, వ్రాయబడినటువంటి వాడు, కలిగినటువంటి వాడు. ప్రేమ దేవుడు. దాని తర్వాత ఇంకేం చేస్తున్నాడు? ఆయన నీతిని బట్టి విమర్శన చేయించు యుద్ధము చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో యుద్ధం చేస్తున్నావో ఇంటికి వెళ్ళినాక లేకపోతే ఇక్కడే ఆలోచన చేయి. ఆమె హల్లెలూయా. నీ యుద్ధం దేంతో? ఉద్యోగంతోనా, రాబడితోనా, అప్పులతోనా, కష్టాలతోనా, శ్రమలతోనా, లేక సాతానుతోనా? ప్రార్థన యుద్ధమా? ఏ యుద్ధం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? దేనికోసం చేస్తున్నావు? ఏ విషయం కోసం చేస్తున్నావు? నీ లాభం కోసం చేస్తున్నావా, లేక ఇతర లాభం కోసం చేస్తున్నావా? నీ యుద్ధం ఏంటి?
భక్తుడు అంటాడు, నేను యుద్ధం చేయదలుచుకోలేదు, నేను యుద్ధం చేయాల్సిన అవసరం నాకు లేదు, యుద్ధము ఆమేన్. గట్టిగా హల్లెలూయా. యుద్ధమవుతుంది. హల్లెలూయా. నీకు జీతం రాలేదా? యుద్ధం యెహోవాది. పెన్షన్ రాలేదా? యుద్ధం యెహోవాది. నీకు నీ జీవితంలో అద్భుతం జరగలేదా? యుద్ధం యెహోవాది. కష్టం ఉందా? యుద్ధం యెహోవాది. అనారోగ్యమా? యుద్ధం యెహోవాది. నీ కష్టంలో, నీ శ్రమలో మోకరించు. ఆయన చెప్పేది ఒకటే ఒక మాట, నీ శ్రమలో, నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, ఈ లోకంలో జరుగుతున్న నీకు వ్యతిరేక్తమైనటువంటి కార్యాలకు అన్నిటిపైన ఒక్కసారి దేవుడి సన్నిధిలో మోకరిస్తాం. అందరం మోకరిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మోకరించి అడుగుదాం. యుద్ధం దేవుడు చేస్తాడు. ప్రభువా, నేను చేయలేకపోతున్నా. ఐ యాక్సెప్ట్ దట్. నేను నీ సన్నిధిలో చాలా ఐఎమ్ సో వీక్. I could not able to fight myself. Just I am fighting in this world for my sake. But today onwards, ఈ రోజు నుంచి నేను నీ కోసం ప్రభువా నీ సన్నిధిలో మోకరిస్తున్నా. నా యుద్ధం నుంచి నా సమస్యలన్నీ నీకు ఇచ్చేస్తున్నా. నిన్ను మాత్రమే నేను కోరుకుంటున్నా. నా లోనికి వచ్చి నన్ను సమాధానపరచు, నన్ను నెమ్మదిపరచు, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను నిలబెట్టు. ఇప్పటి వరకు నేను నా కోసమే నిలబడ్డా, ఇక మీద నేను నీ కోసం నిలబడతా. నీ పనిముట్టిగా, నీ ఆయుధముగా, నీ పాత్రగా, నీ యొక్క శక్తిగా నేను నిలబడతా ఈ లోకంలో. ఐ వాంట్ టు ఫైట్ ఫర్ యూ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది సేవకులు చాలా నిష్ఠగా, చాలా క్రమంగా, పద్ధతిగా ఉంటూ ఈ లోకంలో సేవ చేస్తూ ఉన్నారు. లోకస్తులు వారిని చంపేస్తూ ఉన్నారు. మనకందరికి తెలిసిన విషయమే. కానీ చంపుతుంది ఎవరు అని అంటే మతం. ఎవరు చంపుతున్నారు? మతం చంపుతుంది. కాబట్టి మనకు మతం లేదు, మనకు మార్గం మాత్రమే ఉంది. ఆ మార్గమును కలిగి మనం జీవిస్తాం. ఆ మార్గంలో మనం ముందుకు నడవాలి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్పినటువంటి ఆయన మార్గంలో మనం నడవాలి. నువ్వేం కష్టపడుతున్నావు, ఎవరి కోసం కష్టపడుతున్నావు అనేది నువ్వు ఆలోచన చేసుకో. రెండే దారులు. ఒకటి నీ కోసం కష్టపడుతున్నావు, ఒకటి దేవుడి కోసం కష్టపడాలి. ఎవరి కోసం కష్టపడుతున్నావు తెలుసుకొని అందులో నుంచి బయటకు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడే జీవితం నువ్వు కలిగి జీవించు. నువ్వు మోకరించి చూడు, ఒకసారి అడుగు దేవుణ్ణి. నీ జీవితంలో కార్యం జరుగుతుందా జరగదా నువ్వు కూడా ఒకసారి పరీక్షిస్తే నువ్వు దానిలో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, లేకపోతే గ్రహించలేవు. ఎంతసేపు మనము మన గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం, మన పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాం, మన తలంపుడు మన యొక్క కుటుంబం గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. దాని గురించి మన ఫైటింగ్ అంతా. నీ ఫైటింగ్ వృధా, పనికిరాని ఫైటింగ్. నీ జీవితం 70-80, కానీ దాని తర్వాత ఉన్నది అసలైన జీవితం. ఇక్కడ మరణించి అక్కడ జీవం కలిగి ఉంటావా, లేక ఇక్కడ మరణిస్తూ అక్కడ కూడా మరణిస్తావా? ఎందులో ఉంటావు? అది నువ్వు నిర్ణయం చేసుకోవాలి. నమ్మకమైన జీవితం కావాలి, సత్యవంతమైన జీవితం కావాలి, నీతి కొరకు యుద్ధం చేసే జీవితం కావాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగడం అట్లుగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును కాక.